ఈరోజు రాష్ట్రానికి సంబంధించినంతవరకు అతి ముఖ్యమైనటువంటి రెండు అంశాలపైన గత కొన్ని రోజులుగా అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్న సందర్భంలో హైదరాబాద్ నగర ప్రజలకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ, అట్లాగే వీటి మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని వాస్తవ విషయాలు తెలియాలనేటువంటి ఆలోచనతోనే మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా వాస్తవాలన్నీ ప్రజెంట్ చేయడం కోసం కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వీటిలో ప్రధానంగా హైడ్రా పేరు మీద ప్రతిపక్షాలు కానీ, లేకపోతే ఇంకా కొన్ని వ్యవస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్నటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు కానీ, లేకపోతే మూసీ రిజర్వేషన్ సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం వారి నాయకత్వంలో చేపట్టినటువంటి కార్యక్రమం పైన కొన్ని అపోహలు సృష్టించి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన, పాలన పైన ఒక రకమైనటువంటి తప్పుడు ఆరోపణలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమానికి కొద్దిమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన సమాచారం మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ఎ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, పీపుల్స్ గవర్నమెంట్. మా ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఇవన్నీ కూడా ప్రజలకి ఏ రకంగా మేలు జరగాలి, రాష్ట్రం ఏ రకంగా బాగుపడాలనేటువంటి ఆలోచన తప్ప వ్యక్తిగతమైనటువంటి అజెండా లేకపోతే స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంధన రాజ్యానికి లేనే లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సో నేను ముందుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి, నగరం అంటే పాత రోజుల్లో మనం అందరం అనుకునేది రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. హైదరాబాద్ నగరవనంలోనే మనందరూ గుర్తొచ్చేది రాక్స్, లేక్స్ అండ్ పార్క్స్. అద్భుతమైనటువంటి అనేక రకాలైన గుట్టలతో, అనేక రూపాలతో, రాక్ గార్డెన్స్ లాగా ఉండేటువంటి అనేక రాక్స్ హైదరాబాద్ చాలా ప్రసిద్ధి. వాటిపైన చాలామంది పరిశోధనకారులు విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చేశారు. అట్లాగే హైదరాబాద్ నగరంలో కానీ, నగరం చుట్టూగా ఉన్నటువంటి లేక్స్ కూడా చాలా ప్రసిద్ధిగాంచింది. అట్లాగే హైదరాబాద్లో ఉన్న పార్క్స్, ఇవి హైదరాబాద్కి చాలా శోభను తీసుకొచ్చాయి. ఇక్కడ వాతావరణానికి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అవసరమైనటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ, కాలక్రమేణా రకరకాల పరిస్థితుల్లో రాక్స్ చాలా కనపడకుండా దూరం అయిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అట్లాగే చాలా ప్రాంతాల్లో పార్క్స్ కూడా కబ్జాలకు గురై సగటు మానవులకి లంగ్ స్పేస్ అనేది లేకుండా పోయే ప్రమాదం కూడా కనిపిస్తాం. లేక్స్ సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్షంలో వచ్చేటువంటి నీళ్లు కానీ, లేకపోతే ఇతరత్ర వచ్చేటువంటి వరద కానీ, వాటన్నిటిని కూడా క్యాటర్ చేయడానికి సరిపోయే విధంగా ఆనాటి పాలకులు తీసుకున్నటువంటి లేక్స్ కాలక్రమేణా మాయమవుతూ
నగరానికి పెద్ద పెను ప్రమాదంగా మారినటువంటి పరిస్థితులు మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి క్లౌడ్ బస్టింగ్ కానీ, లేకపోతే ఎకలాజికల్ ఇంబాలెన్స్ కానీ, లేకపోతే సడన్గా వచ్చేటువంటి వరదలతో నగరాలు మునిగిపోయేటువంటి పరిస్థితి కానీ అని చూసాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేశాయి. లేక్స్ని కాపాడుకుందాం అనుకున్నారు, మూసి రిజర్వేషన్ చేసుకుందాం అనుకున్నారు, దానికి కావాల్సిన ప్రయత్నాలు మొదలుపెట్టారు. దానికి కావాల్సిన విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సరే, అంతిమంగా వారు ఆలోచన చేసినప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ నగరాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాలనేటువంటి ఆలోచన, ఈ నగరం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డులో ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ని కూడా రిజర్వేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి పరిస్థితులు, దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులు, అసలు హైదరాబాద్ నగరానికి ఒక మణిహారంగా ఉండేటువంటి మూసీ నదిని మనం ఏ రకంగా రిజర్వేషన్ చేసుకొని భవిష్యత్తుకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఇందులో ఎవరికి వ్యక్తిగతమైన ఎజెండా లేదు. అంతిమంగా సమాజానికి అందించాలనేటువంటి ఆలోచన తప్ప ఏం లేదు. అందుకోసమే సరే, ఈ జరిగే కార్యక్రమంలో కొన్ని చోట్ల రకరకాలైనటువంటి ప్రచారం చేసి తద్వారా కొన్ని భ్రమలు కల్పించే ప్రక్రియ కూడా జరుగుతుంది. అందుకోసమే నేను చాలా స్పష్టత ఇవ్వదలుచుకున్నాను ప్రజలకి. ముందుగా నేను ఆ మిగతా అంశాలు చెప్పబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి మీ అందరు చూడాలని, చూపించడానికి కావాల్సిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నా శాఖలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అని టీజీ ట్రాక్ అని ఉంటుంది. శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర. అందుకే ఈరోజు నా పక్కన కూర్చోబెట్టుకున్నది కూడా ట్రాక్కి సంబంధించినటువంటి అధికారులు. సో అసలు మనం 2014 కల్లా అసలు రాష్ట్ర విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి చెరువులు ఎన్ని, 2014 నుంచి 2023-24 కల్లా వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి, ఎన్ని పార్షియల్గా ఆక్రమణకు గురైనాయి, ఎన్ని ఆపకపోతే అయిపోతాయి అనేది కూడా ఈ రిమోట్ సెన్సింగ్ మ్యాప్స్ ద్వారా, శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఒకసారి మీ అందరికీ స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడాలని ఆలోచనతో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం కోసం రెడీ చేసి తీసుకుని వచ్చాను. అట్లాగే మూసీ రివర్ సంబంధించిన సమాచారం కూడా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా, వాటికి సంబంధించి కూడా రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. నేను ముందుగా ఈ చెరువులకు సంబంధించి 2014 నుంచి ఆక్రమణకు గురైనటువంటి, పార్షియల్కి గురైనటువంటి వాటి ప్రజెంటేషను అది స్టార్ట్ చేసి చూపించాల్సిందిగా. స్టార్ట్. I think good afternoon everybody. I am representing State Remote Sensing Center, Telangana. I think we just... The voice is not clear. Be clear while you are explaining. Yes, sir. So we just studied by taking the satellite images of different resolutions, and that is from 2014 to 2023. Okay. So after the formation of Telangana and up to 2008, what is the actual status of the water bodies within ORR, Outer Ring Road? So this is the actually ORR. I think you have seen all this ORR, how it is looking from the top actually. So we have the Gram Panchayat, the municipality corporations, then outer ring roads, everything it has been mapped. The blue dots what you have mentioned here, these all are the tanks spread over the entire outer ring road. You can't
Next. So tank encroachment has already sir spoken how our actually Hyderabad belongs to city of rocks, tanks and parks, etc. Slowly these are getting disappeared because of a lot of encroachment and other things. And the water body is also disappearing at a fast pace actually. So how it is disappearing? This everything we can actually pick from the satellite image. So these are the last 10 years what we have seen. 20 tanks are fully encroached, where though there was no encroachment actually earlier, and 24 tanks got fully encroached, which are partially encroached actually into from 2014 to 2023. And out of this 127 tanks, encroachment has been increased significantly. Means it is increasing, the increment is going on till yet. So it is good for Hyderabad? No. So we have to protect the lakes actually. So this is actually total overall statistics of the water bodies, how the encroachment is going on. So total 695. These are the 695 water bodies available till yet actually. So out of which actually without encroachment, actually from 2000. Yeah. So actually what happened, out of this 499 water bodies live, out of which fully are encroached 20 from 2014 onwards. So partly 57, means from full to part. So that encroachment is going on. Similarly, that already from 2014, some water bodies are partially encroached, out of which 24 are now fully encroached, and 70 are partially encroached. So total it is around 171. So 171 water bodies are affected now. We have analyzed by taking the satellite images, Cartosat image, Sentinel image, then the high resolution satellite image, that is 30 centimeter resolution. And actually what the methodology we have inducted here, we have taken the revenue cadastral villages, then the administrative boundaries of district, mandal, village, GHMC, and the ORR, outer ring road, and the Survey of India topo sheet, that is the base for us. Then we have the satellite images I just spoken from 2014 and 2023. Then other sources satellite images also used, and the other relevant data. So we try to study actually what is the actually how the water bodies are get encroached day by day. So the methodology actually what we try to Go to the slide. Go to the slide. Thanks. How they are. you see, this is one of the example. You see the left side image 2014. 2014 it is blue color, it is tank is there, the significant is there. You see, these are there actually, but how it is get affected by the encroachment. This is one kind of example. This is from full to, sorry, no encroachment to total encroachment. This is one kind of example. Go to the next. Next, then this is one example. The example one. Just I am just playing the slides. Just a below. And this all are from zero to full actually. Yeah. Then just I am forwarding next. So slide wise you have to explain. Yeah, this is from 0 to partly. Means there is no encroachment 2014, but after 2014 it is getting affected partly. Means partial, partly in the sense partial. Partial is it affected. These are the list of tanks we have already mentioned. It's around 30, almost 57 tanks are from, means from 0 to partial encroachment. This is one of the example. It's from Mechal Malkajgiri district and Mechal Mandal village, Gundal Panchampalli, where you see these tanks. This is just a, this is from here to here how the encroachment is going on. These red colors you just indicate. These are the areas where it is getting encroached. Similar from
lot of tanks we have, I just mentioned from 57 tank total count from 0 to partially encroachment. This is one of the tank. Read the names of the mandal. Yes, sir. Village and Already. tank. This is the district Mechal Malkajgiri, Mandal Medipalli Mandal and village Changicherla. This is Mechal Malkajgiri, Mandal Mechal and Gundal Panchampalli. Similarly, this is from main Mechal Malkajgiri, Dundigal Gandimeshama, village Damara Panchampalli. This is another example, Dundigal Gandimeshama and Damara Panchampalli. This is another example. See, for example, I'll speak, you try to change the slides. ఇప్పుడు మీకు ఉదాహరణ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మండల్ గండిపేట్ విలేజ్ ఉప్పాలగూడ. Go to that slide. Sixty-six. Slide number. Huh? 66. 66 here. Concept. Tank ID, sir. Tank ID. Yeah. They are not in order. Order is, sir. Okay. Then I'll go page by page. So, 2014 లో చూడండి, yeah. For example, 2014 లో ఇక్కడ లేక్ లైవ్ లో ఉంది. 2023కి వచ్చే వరకు అల్లి కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్ని వచ్చేసింది దాంట్లో. సేమ్ వే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా మండల్ రాజేంద్ర నగర్ బుద్వేల్ 2014లో లేక్ అంతా కనిపిస్తాం. ఇట్స్ ఎ శాటిలైట్ ఇమేజ్, మనం ఎవరు డిజైన్ చేసి వచ్చింది కాదు, యాక్చువల్ ఇమేజ్. 2023కి వచ్చే వరకల్లా అయిపోయింది. అలాగే నెక్స్ట్ మల్కాజ్గిరి మండల్ ఉప్పల్ విలేజ్ ఉప్పల్ బగాయత్. ఇక్కడికి వచ్చేవారికి 2014లో లైవ్లో ఉంది, 2023కి వచ్చేవరకల్లా అంత అయిపోయింది, జస్ట్ కింద కెనాల్ లాగా మిగిలిపోయింది. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి మండల్ బాచుపల్లి విలేజ్ బాచుపల్లి 2014 లైవ్లో ఉంది, 23 కల్లా ఏం లేదా. నెక్స్ట్ విలేజ్ మల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మండల్ ఉప్పల్ 2014లో ఏం కన్స్ట్రక్షన్ ఏం లేదు దాంట్లో. 2023కి వచ్చే వరకు అసలు మొత్తం లేఅవుటే వచ్చేసింది, కన్స్ట్రక్షన్ లేఅవుట్. ఇది చూడండి, రంగారెడ్డి జిల్లా మండల్ బాలాపూర్ విలేజ్ మామిడిపల్లి 2014లో లేక్ ఉంది, 23 కల్లా మంచి బ్యూటిఫుల్లీ లేఅవుట్ ఉంది. క్లియర్? The same way, మండల్ గండిపేట్ పేరం చెరువు 2014లో లైవ్ ఉంది చెరువు, 23 కల్లా ఏం లేదా. 2014 గోపన్పల్లి
విలేజ్ షేర్లింగపల్లి 2014లో లైవ్ లేక్ ఉంది అక్కడ. 23 కల్లా వచ్చే వరకు చూడండి ఆడ కన్స్ట్రక్షన్ అన్నీ కనిపిస్తాం. ఇన్ ద సేమ్ వే షేక్పేట్ మండల్, షేక్పేట్ విలేజ్ 2014-2023. సేమ్ వే మండల్ గండిపేట్ విలేజ్ అల్జాపూర్. నెక్స్ట్ 2014 కీసరా మండల్ విలేజ్ రాంపల్లి. 14లోనూ టోటల్ ఫ్రీగా వేకెంట్గా ఉంది. 2023 కల్లా వచ్చారు. లోపల అన్ని కన్స్ట్రక్షన్, మధ్యలో గర్భంలో కూడా కన్స్ట్రక్షన్. అట్లాగే లైవ్ వాటర్ బాడీస్ ఎంక్రోచ్ పార్ట్లీ 2014 నుంచి 2023 వరకు. ఈ లిస్ట్ అంతా ఇది. సో ఆ లిస్ట్తో పాటు మీకు చెరువులు కూడా చూపించాలని వీటిని కూడా శాటిలైట్ ద్వారా తయారు చేసి తీసుకొచ్చినాయి. 14లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది. 23 కల్లా వచ్చే వరకు మధ్యలో లేఅవుట్లు వచ్చేసినాయి కన్స్ట్రక్షన్స్ పార్షియల్గా. అట్లాగే జవహర్ నగర్ టోటల్ ఖాళీగా ఉంది 14లో. 23 కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో చిన్న ఆక్యుపేషన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కేసర మండల్ నాగారం టోటల్ ఫ్రీగా ఉంది 2014లో. 2023 కల్లా వచ్చే వరకు ఒక పక్క నుంచి చిన్న కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అట్లాగే చెంగిచెర్ల మేడిపల్లి మండల్. నెక్స్ట్ ఉప్పల్ మండల్ మల్లాపూర్ విలేజ్ తీసుకోండి. చెరువు అంతా 2014లో లైవ్ ఉంది. 2023 కల్లా వచ్చే వరకు సగం ఓ పక్క నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ గట్కేశ్వర్ మండల్ ఏంటది కాచువాని సింగారం. మొత్తం సగం పైన ఆక్యుపేషన్ అయిపోయి కన్స్ట్రక్షన్ కూడా వచ్చేసింది. 2014లో ఏం లేవు. నెక్స్ట్ 2014లో చెంగిచెర్ల విలేజ్ మేడిపల్లి మండలం ఫ్రీగా ఉన్నది. 2023 కల్లా వచ్చే వరకు ఒక కార్నర్లో కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తూనే ఉన్నాయి బిల్డింగ్స్. ఇలా ఈ మొత్తం టోటల్గా అన్ని స్లైడ్స్ తయారు చేసి పెట్టాం. ఈ ఆక్యుపేషన్ గురైనటువంటి చెరువులన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజల ఆస్తి. ఈ సమాజానికి సంబంధించిన ఆస్తి. పూర్వీకులు కట్టి మనకి ఆ తర్వాత కూడా మీకు 1 by 1 ఇలా చూపించుకుంటూ పోండి ఫాస్ట్గా. సో దట్ అన్నీ చూపించాలంటే షేర్లింగపల్లి విలేజ్ మియాపూర్ ఘాట్ టోటల్గా ఒక పక్క నుంచి ఎలా ఎంక్రోచ్ అవుతూ వచ్చారో బిల్డింగ్స్. Just I'm playing the slides, just have a look how it is getting encroached. So we have demarcated 4 categories from 0 to full, 0 to partial, partial to partial, partial to more partial. So these are the 4 categories actually we have demarcated by taking the satellite images. This just have a look. This cherry, it is there, but getting encroached in the top of here, this side. So similarly, we have demarcated within the ORR all the tanks we have listed out here according to the 4 categories. You see, this is a kind of example actually. It is getting partially affected. Similarly, this red marks wherever mentioned, these are the areas getting affected. Just 1 by 1 I'm playing. Have a look how the tanks are getting affected. These red marks, all these red marks are construction activities going on. From 2014 to 2023, up to yet we have started. Yes, this is one kind of just example. Similarly, this is here. This is a parcel from 0 to partly. We have mentioned, just have a below look here.
this is mentioned 0 to partial. చాలా ఉన్నాయి. Okay. So this is Serlingampalli, Kavanapet, then Kothagуда. Just I'm playing the slides, have a look how the getting affected the things. This all red colors are partial, encroached, 0 to partly. Then this is the example. This is partly to full, means partial to full encroachment. These are the list of the tanks. Yes, you see partially it is. ఏ మండలం ఇది? It is Gandipet, sir. Gandipet, Puppalaguda. Puppalaguda. సో దీనికి ఆ చెరువు అంతా అయిపోయి బిల్డింగ్స్ వచ్చేసినాయి కదా? Yes, sir. ఫుల్లీ Yes, fully encroached. Yeah. From partial to fully encroachment. పార్షియల్ ఎంకరేజ్మెంట్ ఉన్నది. Yeah. Yes, sir. నెక్స్ట్ ఇది Yeah, partial to full encroachment. ఇది ఎక్కడ ఏ మండలం విలేజ్ పేరు It is Kisra, sir. Mechal Malkarji district, Mandal Kisra, and village Nagaram. Nagaram. This is a Bedarmani Kunta. Okay. Then it is another example, Mandal Balapur and village Badangpet. Here this is the Mandal Medipalli and village Badupal. It is partial. Actual tank, some position is there, but in 2023 it is fully occupied. Similarly, this is one of the examples, Sherlingampalli, Gopanpalli village. This is the Alwal Mandal and village Macha Bolaram. This is Bachupalli and village Bachupalli, okay? And this is Rangareddy, Gandipet, it totally encroached. You see, just in the center of this tank, it is just there, just occupied, but finally in 2023, it is totally occupied. Puppalaguda village, okay? గోపన్పల్లి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. Yes, sir. This is Bandalagada Jagir, sir. It's a 302 written, Bandalagada Jagir. మళ్ళగూడ జాగీర్. Yeah, it's Mandal Gandipet, sir. Gandipet. గండిపేట్ మళ్ళగూడ జాగీర్. Yes, sir. టోటల్ బిల్డింగ్స్ Yeah, కన్స్ట్రక్షన్ total constructed, sir. ఈవెన్ ఇన్ గోపన్పల్లిలో కూడా. Back, we'll go to back. ఓకే ఫైన్. నెక్స్ట్ కిష్టారెడ్డిపేట. Yes, sir. This is the Kistaredipet. Kistaredipet. It's a Sangareddy, Aminpur Mandal. ఫుల్లీ ఆక్యుపైడ్. Yes, fully occupied, sir. It's partially to full occupied. మండల్ గండిపేట్ నార్సింగ్. Yes, sir. This is the nursing Mandal. You see, the tank is just near to that It's actual fully road. occupied. Yeah, it is fully There is occupied. nothing now. And now. Similarly, this is example Mandal Bahadurapur, village Bahadurapur. It is totally occupied. Either is a may break some ground or something. And Okay, they- next బోడుపల్. This is Bodapallu, sir. Markazi- బోడుపల్ Medipalli, fully sir. occupied and Fully, sir. you have the full layout there. Yeah. Construction. It's There fully nothing. occupied, sir. Huh? In 2014, it is there, sir. Some person is there, blue color. Huh. But in 2023, it is totally occupied. Okay. And the next? Similarly, sir, it is Kisra, sir, village Nagaram. It is Mechal Mandal and village is Godavali. Yeah. This is a typical Rajendra Nagar and Budbel. Okay. It is Mechal Malkaji Kukadpalli. It is partially occupied, but you see in Allapuri totally it is been what is it? Construction activities are going on. Totally it is layout construction going on. Similarly, this is Aminpur Mandal, Kistaredipet. This is from Gandipet, Bandalagada Jagir. This is a district Rangareddy and Mandal Balapur, and the village is Kurmalaguda, Kumarguda. Then ఇదేంటి గ్రౌండ్ చేసేసుకున్నారా? గో బ్యాక్ యా. బహదూర్పల్లి విలేజ్. yeah, ఇది ఏమైంది చెరువు? it's a total, sir. It is coming playground site is ఆక్యుపైడ్ బై సమ్ ప్రైవేట్ yes, sir. పీపుల్. That red color, blue color, sir. 2014, sir. It is there, sir. Some part is there, but in 2023, it is totally occupied, sir. ఏం చేశారు? పార్క్ చేసేసుకున్నారు దాన్ని. From partly to full, sir. కాదయ్యా, Partially ఏదో to full. స్టేడియం లాగా తీసుకున్నట్టుంది. Yes, sir. ఫుట్బాల్ కోర్ట్. ఎవరు? ప్రైవేట్ పీపుల్. Yeah. Yeah.
Then this is, you see the tank is Sangareddy Pathan Cheruvu and village is Pathan Cheruvu. It's a some kind of means imprint is available for the tank in 2014, whereas in 2023 totally it is occupied by this construction activity. Means totally Mottham this buildings house. వచ్చేసి. Yeah. Yeah. Next. Similarly, this is a Fatehnagar. Balanagar, Fatehnagar, sir. Yeah. It's a Hayatnagar Mandal and Bag Hayatnagar village. It totally occupied. Now we just came to the partial to more partial. Means already partially covered in 2014 and 2024 again that means encroachment is going on. More and more that encroachment is going on. These are the list of the actually tanks within that category. This is one of the example, just a bit. It's partial, it's more partial. You see that red color, that left side, Abdullapuram Peta, then village Kuntulur. So slowly means the encroachment is going on. Starting. Then this is one example. You see how the encroachment, you just compare the means the red area in the left side and the right red area. Then you will get the means impression how the tanks are getting encroached more and more. Similarly, this is one of the example, Rangareddy district, Mandal Gandipet and village Manikonda Kasla. Okay. Similarly, another Hyderabad Asif Nagar and Asif Nagar. This is the Asif Nagar area where the red color areas are more. Okay. Means these are the areas where the encroachment is going on now. Similarly, this is one of the example of Rangareddy, which is Balapur Mandal and village is Nadargul. You see the 2014 image, the left side image. It is only just a small part of the encroachment that means they are just leveling that ground. Whereas in 2023, the construction sites are coming, the houses are coming, built up areas coming. Next. Then this is another typical example. Rangareddy is in Samsabad area, Gopanpalli Kalan, Golapalli Kalan. Similarly, another example, just I am showing Hyderabad, Bandalaguda, this Bandalaguda village. So Ballagooda partially slowగా ఎంక్రోచ్ Yes, అయిపోతూ వస్తాం. yes, sir. See, partial to partial. Means partial already encroached in 2014. Again, up to 2022, the encroachment Slowly is they are going. coming inside. Yeah. Similarly, this is the Rangareddy Ibrahimpatnam, Adlivatla. You see the right color, sir, this blue color is there, but in where the right side 2023, again within the blue color also that coming. Yeah. Similarly, this is This is Rangareddy, Balapur Mandal, It's Balapur a very village. clear case. Yeah. 2014 లో టోటల్ వేకెంట్ గా ఉంది చాలా వరకు. Yeah. Huh? Yes. 2023కి వచ్చే వరకు హౌ ఇట్ హెస్ బీన్ అంటే మోర్ దెన్ 50% More than 50%, sir. Yeah. చెరువు ఆక్యుపై అయిపోయి బిల్డింగ్స్ కట్టేసుకుని మంచి Yeah, more. 59%, sir. Already given the percentage here also. Yeah. That year 2014 total area Next, go to the 16.7. next. Venkatapur. Similarly, for this is Balapur Mandal and village Venkatapur. Slowly that is encroachment is going. Yeah. Similarly, one of the typical example, Bandalaguda, again Bandalaguda village. Ballagooda. Yeah. So this is 26.73%. It has been occupied till yet. Yeah. Out of the total Slowly they're coming 36.98 inside. hectares. Yeah. We have mentioned the area also there. Yes. Similarly, this is the Next. Bandalaguda village, Yeah. Mandal. Then this is Rajendra Nagar Mandal and village Katedan. This is Rajendra Nagar Mandal and village Gagan Pahad. Yeah. This is Serlingampalli village, Chandanagar. Similarly, this is Ramachandrapuram village, Bandalaguda village. This is Ramachandrapuram Mandal and village is Bandalaguda. Another example. This is Sangareddy district and village is Mandal is Raminpur and the village is Patelguda. You see the left side, just 2000 image, just the means the layout is going on. Whereas in 2023 image, if you compare, Patelguda. yeah, Patelguda. Okay, next. Similarly, this is Aminpur and village is Aminpur. Good, next. And this is Pathancheru village. Okay? పట్టణ చెరువులో పూర్తిగా Yeah, 46%. yes. And this Bollaram, Yes, it's a Jinnaram Mandal. చెరువు It's a Bolaram, yeah.
It's Jinaram Mandal, Sangareddy district, and village is Mandal. Jinaram. Mandal Jinaram, sir. Right. So the percentage of is 51%. మియాపూర్ Then Miapur, this is the Serlingampalli Mandal. Village is Miapur. You see how the encroachment is going. Similarly, this is Serlingampalli Mandal and village is Madinagoda. The percentage of encroachment is going on. Next, this is Ghatkesar Mandal and village is Anasigoda. Go on. Then this is Uppal Mandal and Nagul village. Yeah. Similarly, this is Malkajgiri Mandal and Malkajgiri village. This is one of the typical Malkajgiri and Malkajgiri. Then this is Kapra Mandal with village Kapra. This is Kukatpalli, that Maisama Cheruvu is there. I think everybody knows this. KPHP కాలనీ Yeah. అంతేనా? Yes, Maisama Cheruvu. సో కేపీహెచ్పి కాలనీలో ఉన్న చెరువు మైసమ్మ చెరువు Yeah. నీట్ గా కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. Yes. స్లోలీ Slowly, that's it. వెరీ అమ్మా I think కమింగ్ it is there. అన్నీ Then this is Balanagar, then Hasmapet. How the encroachment is going, just have a look. Then this is Bachupalli and a village in Nijampet. It is Dundigal Gandimaishama and a village is Dullapalli. Okay. Similarly, this is Bachupalli and Bachupalli, that village also. This is Gandimaishama and village అండ్ Bahadurpalli. వన్ మోర్ థింగ్, Sir, మీ బౌండరీ అంతా ఎఫ్టీఎల్ it's a వాట్ యు ఆర్ we have taken from the yes, sir. టోటల్ FTL సార్ అది నాట్ ఈవెన్ ఇచ్చిన FTL లేదా బఫర్ జోన్ కూడా కాదు. No, buffer zone. It is not a buffer ఎఫ్టీఎల్ zone. ఇప్పుడు మీకు చూపించినన్ని ఎఫ్టీఎల్ బౌండరీ. బఫర్ జోన్ పోతే ఇంకా బయటకు వస్తుంది, దాని జోలికి పోలేదు. Next, this is actually Kutbulapur, sir. Kutbulapur Mandal and Gujala Ramaram village. This is Kukatpalli Mandal, sir. KPHB colony. నెక్స్ట్ Then this is Kesra village, Kesra Mandal and village is Nagaram. ఓకే నెక్స్ట్ ఓకే And this is Kesra Mandal and village is Nagaram. Another example, Kesra village and it is Nagaram. This is village Mandal and Mandal Kapra and village is Charlapalli. This is Kutbulapur Mandal and Pet Basirbagh village. This all red colors are indicating these are the encroachment actually, how it is going on. Similarly, this is Bachupalli and Bachupalli village. This is Abdullapur Met Mandal, ఫైనలీ Kadam village. Yeah. లాస్ట్కి వచ్చే వరకు అన్ని చెరువులు ఇవే. యూ గివ్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ టు దెమ్, రైట్? సో అవసరమైతే మీ సాఫ్ట్ కాపీ ఇచ్చేసేయండి. Okay. సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తారు. లాస్ట్లో ఒకసారి అంటే క్లోజ్ చేస్తూ 463. యాపరాల్లో విలేజ్లో లాస్ట్ స్లైడ్. Okay, sir. ఓకే సరే, గో బ్యాక్. ఒకసారి ఇది చూడండి, 2014కి 2023కి లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చి కన్స్ట్రక్షన్స్. దిస్ ఈస్ హౌ హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. సో నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు 2014లో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను. ఏం చేద్దాం అనేది యూ డిసైడ్. బికాజ్ ఈ చెరువు నాది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు, లేకపోతే మంత్రిమండలి సభ్యులది కాదు. ఇది సమాజాన్ని, హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వదిలేసేయండి, బఫర్ జోన్ వదిలేసేయండి. కనీసం గర్భంలోనైనా ఇక నుంచైనా, ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు, ఇట్లా వదిలేస్తూ ఉంటే పోతా ఉంది. ఇక నుంచైనా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే
ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కనపడకపోతే నష్టపోయేది ఎవరు? ఒక్క నిమిషం కమింగ్. నేను పూర్తిగా నాదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ టేక్ యువర్ క్వశ్చన్స్. ఓకే ప్లీజ్. సో మేము మీ ముందు ఇవన్నీ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మనం చాలా ఆశించి మన రాష్ట్రం మనకు కావాలి, మన నగరం మనకు కావాలి, దీన్ని బాగు చేసుకుందాం. మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. మనం తెచ్చుకునేలా మనం బాగు చేసుకుందామని తెచ్చుకున్న 2014 నుంచి మనం బాగు చేసుకోవాలి. ఈ ఆస్తుల వ్యవస్థలన్నీ ప్రజలకు అందించాలి భవిష్యత్ తరాలకు. సరే మీరు అడిగారు ఇందా కూల్స్తారని. కూల్చడానికి ఎవరికి ఇష్టం ఉండదు, కూల్చాలని ఎవరికి ఆశ ఆలోచన తపన కూడా ఉండదు. కానీ వీటిని భవిష్యత్ తరాలకు అందించాలనే తపన మాత్రం కంపల్సరీ ఉంటుంది. పాలకులు కనీస బాధ్యత మనం కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. అలా అని మరి వాళ్ళు ఏం చేద్దాం? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు అన్నట్టు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బఫర్ జోన్లో కొద్దిమంది కట్టుకున్నారు, ఇంకెక్కడ కట్టుకున్నారు, ఆ పైన కట్టుకున్నారు. రైట్, అట్లీస్ట్ చెరువు గర్భంలో ఇప్పటివరకు ఏ నుంచారు కట్టకుండా ఆపుకోవాలి కదా. కోసం చేసే చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాం. లేదు అసలు చేయొద్దు, చెరువులు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళు ఎవడు కట్టుకునే వాళ్ళు కట్టుకునేయండి, వదిలేద్దామనంటే ఫైన్. ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఈ సమాజం హైదరాబాద్ కోసం, ఇదే ఆయన కోసం తీసుకున్నది కాదు. ఇప్పుడు మాట్లాడే ఏమైనా కేటీఆర్ గారు కానీ, లేకపోతే కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, వీళ్ళందరూ వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సిందే. మేము చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసాం, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, కమ్ వాట్ మే వీఆర్ గోయింగ్ టు డెమాలిష్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పిన వాళ్ళే కదా. నేను ఆ స్లైడ్స్ కూడా చూపిస్తాను మీకు కావాలంటే. చాలా బాధాతత్వ హృదయంతోనే ఎవరికి పేదవాళ్ళు అందులో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఉంది. దాని గురించి ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. సో ఈ చెరువుల సమస్య ఎట్లా ఉంది, లేకపోతే మూసినది. నేను మొన్నే రాష్ట్రం తరఫున అటు అమెరికా, జపాన్ అవి కూడా చూసి వచ్చాను. ప్రపంచంలో నగరాలు ఎట్లా అభివృద్ధి చెందుతున్నాయి, నగరాల మధ్యలో ఉన్నటువంటి నదుల్ని, ఆ నాగరికత సంబంధించిన నగరాలు వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాయి. అసలు సమాజం నాగరికత అంతా నదీ పరివాహ ప్రాంతంలోనే ఎందుకు వచ్చింది. నదులు అంటే కేవలం నీళ్లు పారటం ఒకటే కాదు, ప్రజల జీవితాలను మోసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే జీవనాధారం ప్రజలకి. అటువంటి నదుల్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అర్బనైజేషన్ పెరిగి ఆ మంచినీళ్ళు లేకుండా, నదే లేకుండా ఆ చివరికి ఆ డ్రైనేజ్ లాగా మార్చేస్తున్నాం మనం. మార్చేసి చివరికి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, ఆ నగరానికి కానీ అసలు బతికే పరిస్థితి లేకుండా చేసేటువంటి మురికి కుప్పంలాగా మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో, నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు, ఇప్పుడు ప్రపంచంలో భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేసినటువంటి పెద్దవాళ్ళందరూ ఆయా నగరాలను బాగు చేసుకోవడం కోసం చాలా చేశారు. మళ్ళానే వాళ్ళే కూడా ఉన్నాయి అప్పట్లో. అలా ఎట్లా చేసుకున్నారో నేను చూపించమని చెప్పాను. ఒకసారి చూపించమ్మా. లెట్ స్టార్ట్ ఫ్రమ్ థేమ్స్ రివర్. లండన్ నగరంలో థేమ్స్ రివర్ నగరం మధ్యలో నుంచి పోతా ఉంది. ఆ నగరానికి అది ఒక పెద్ద ఎసెట్ లాగా మార్చుకొని వాళ్ళు ఎట్లా బాగు చేసుకున్నారు చూడండి. ప్రపంచం మొత్తాన్ని ఆహ్వానిస్తున్నారు, అది చూపిస్తున్నారు దాన్ని.
గేమ్స్ అయిన తర్వాత నేను నెక్స్ట్ రివర్ చెప్తాను, దాని పేరు చెప్తాను. ఒసాకా అనే నగరంలో, జపాన్లో నగరం మధ్యలో వచ్చి పోతుంది నది. ఆ నదిని ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు మార్చుకొని చుట్టూ రిజర్వాయర్ చేసుకుని ఫ్రెష్ వాటర్ అందులో నుంచి పారేటట్టుగా అటు ఇటు బ్యూటిఫుల్గా అభివృద్ధి చేసుకొని దాన్ని ఒక పెద్ద అట్రాక్టివ్ థింగ్, ఆ నగరానికే అది ఒక పెద్ద మణిహారంలాగా మార్చుకున్నారు. నెక్స్ట్ మంత్ నేను షూట్ చేసిన రివర్ది సుమిదా రివర్ది ఇచ్చాను, దాన్ని ప్లే చేయండి. చిన్న నేను కార్లో ప్రయాణం చేస్తూ దాన్ని రికార్డ్ చేశాను. నెక్స్ట్ మూసీ రివర్ చూపించండి. నేను ఇచ్చింది ప్లే చేస్తారా? ఓకే. సో మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు హైడ్రా ద్వారా చెరువుల ప్రొటెక్షన్ కోసం జరిగేది చూశారు. చెరువుల్లో ఏం జరుగుతుందో కూడా నేను మీకు చూపించాను. మూసీ రిజర్వేషన్ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, మంత్రిమండలి మొత్తం ఆలోచన ఎట్లా ఉందో కూడా మీరు విన్నారు. రైట్, మీరు అడగవచ్చు చాలామంది, మరి అక్కడ చాలా సంవత్సరాల నుంచి చాలామంది ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. ఎస్, ప్రభుత్వాందే. చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇది మా బాధ్యతే. ఎవరిని నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోదు కూడా. చూడండి, నేను జస్ట్ ట్రావెల్, అదే రోడ్డు మీద నేను ట్రావెల్ చేసుకుంటూ పోయాను. కారులో కూర్చొని మొబైల్ ఫోన్తో తీసాను, ఒకసారి చూపిద్దామని. రివర్కి అటు ఇటు. సో నేను ఎందుకు ఇవి చూపిస్తా ఉన్నానంటే, మీకు మనది కూడా గ్లోబల్ సిటీయే. హైదరాబాద్ ఈజ్ ఆల్సో నథింగ్ షార్ట్ ఆఫ్ ఎనీ అదర్ సిటీ ఇన్ ద వరల్డ్. విశ్వనగరం అని చెప్పుకుంటున్నాం మనం, ఇంకా పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాం. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్, ప్రపంచాన్ని అంతా ఇక్కడికి ఆకర్షించాలనుకుంటున్నాం. మన వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఒక ఆయన మాట్లాడతాడు, మీరు ఏ కంపెనీకి టెండర్ పిలిచారు, దీనికి 1,50,000 కోట్లు అవుతుంది, దేనికైతుంది? ఎవరు చెప్పారు నీకు 1,50,000 కోట్లు అవుతుందని? టెండర్ ఎవరు పిలిచారు?
ఎక్కడ పిలిచారు టెండర్? ఎవరికి ఇచ్చారు టెండర్? ఇచ్చారు మీరు ఎవరు పిలుస్తున్నారంట? టెండర్ ఎవరు పిలిచారు? అంతా ఆలోచన అంతా కూడా ఈ మూసీ రివర్ని ఏ రకంగా రిజర్వేట్ చేసుకొని నగరానికి అందించాలో, నగరం చుట్టూ అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏ రకంగా బాగు చేయాలి. రైట్? ఆ ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళందరితో ఈ ప్రభుత్వం మాట్లాడటానికి సిద్ధంగా ఉంది. నేను మాట్లాడే నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను, నిజంగా ఆడెవరైనా ఇల్లు కోల్పోయేటువంటి వాళ్ళు ఉండి బాధపడతా ఉంటే వాళ్ళకి మీరు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే, ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుందో కూడా చెప్పడానికి మా తలుపులు బార్లా తెరిచి ఉంచాం. మీలాగా మేమేమో గడిల్లో లోపల బంధించుకొని బతకట్లేదు, గేట్లు మూసేయలేదు. మేము అడుగుతున్నాం, రండి. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. రండి, మీ ఆలోచన ఏంటి? వాళ్ళకి ఏం చేస్తే మేలు జరుగుతుందో చెప్పండి. చేయటానికి మేము సిద్ధంగా లేనప్పుడు కదా మేము మీకంటే 2 అడుగులు ముందు వేస్తా ఉన్నాం, 10 అడుగులు ముందుకేసి ఆలోచన చేస్తున్నాం. ఉన్న జీవితం కంటే ఇంకా బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో అదే ప్రాంతంలో వాళ్ళకి కట్టేసి ఇవ్వాలనే ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అవసరమైతే 10,000 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటన కూడా చేశారు. అదే మూసీ పరివాహ ప్రాంతంలో రిజర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను సేకరించి అక్కడే వాళ్ళకి ఇల్లు కట్టించి, టవర్స్ కట్టించి కూడా ఇవ్వడానికి కూడా మీకు ఏ ఆప్షన్ అంటే ఆ ఆప్షన్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన కానీ, నష్టపరచాలనేటువంటి ఆలోచన కానీ ఎవరికి లేదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి ఏ రకమైన సహాయం అందించాలో అటువంటి సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ నగరాన్ని బాగు చేసుకుందామని, గ్లోబల్ సిటీగా దీన్ని మనం తీర్చిదిద్దుకుందాం అనుకుంటున్నాం. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా పెరగొద్దు, ఇట్లాగే ఉండాలి మీరు కోరుకుంటే చెప్పండి బయటకు వచ్చి. అడ్డగోలుగా మాట్లాడి రోజుకు ఒక రకంగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ పోవటం అనేది అది సరైన పద్ధతి కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చెరువులు కుంటలకు సంబంధించి కేవలం ఎఫ్టిఎల్ లోపల, గర్భం లోపల ఇప్పుడు కట్టడానికి ముందు పోతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఆపుతున్నాం. బఫర్ జోలి పోవట్లేదు, ఆ పై వాటికి కూడా పోవట్లేదు. అసలు చెరువులే మేలకుండా పోతాయనే ఆలోచనతో మాతో వాటిని ప్రొటెక్ట్ చేయడం పోతున్నాం. వాళ్ళకు కూడా పేదవాళ్ళు ఎవరైనా ఉండి నష్టపోతూ ఉంటే వాళ్ళకు కూడా రిహాబిలిటేషన్ చేయడానికి గవర్నమెంట్ ఈజ్ విల్లింగ్ టు స్పెండ్ మనీ. నేను అందుకే అన్న మిత్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మూసీ రీజర్వేషన్ సంబంధించి ప్రపంచంలో గ్లోబల్ సిటీగా మార్చుకోవడానికి మనం చేసే ప్రయత్నానికి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చి సహకరించి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఏమంటో చెప్పండి. దేశంలో గాంధీనగర్లో చేయలేదా సాబర్మతి నది? అది చేసినప్పుడు అద్భుతంగా ఉందని పొగిడినటువంటి వాళ్ళు హైదరాబాద్లో మూసీ నగరాన్ని చేద్దామనంటే ఎందుకు బాగాలేదని చెప్తా ఉన్నారు. ఒక ఆయన అంటాడు, ఖబర్దార్ రేవంత్ రెడ్డి సంగతి చూస్తాడు. దేనికి ఖబర్దార్? ఏం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్ని తొలగించేసి ఆస్తులని ఆయన ఆక్రమించుకొని ఆయన భవంతి కట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందా? లేదే. ఈ సమాజానికి అందించడం కోసమే ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం. అంతిమంగా నేను మీకు కానీ వాళ్ళకి కానీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ వనరుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రజల్ని సంరక్షించుకోవాలి. వాళ్ళ ఆస్తులు ఎవరు నష్టపోతా ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థని సృష్టించి వాళ్ళకు కూడా ఇవ్వాలి. వాళ్ళు కూడా తృప్తిగా, ఆ కుటుంబాలు కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా భవిష్యత్ తరాలు. మాకు తెలుసు ఇల్లు కట్టుకోవటం అనేది ఎంత విలువైందో. తరతరాలుగా ఇల్లు లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఒక తరంకి వచ్చేవరకు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు పోతా ఉంటే ఎంత బాధ ఉంటుందో తెలుసు. అంతకంటే మెరుగైన ఇల్లు ఇద్దామని చెప్తున్నాం మనం. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత
డబ్బులు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉందనేది చాలా స్పష్టంగా చెప్పడం కోసమే ఈ పత్రికా సమావేశం ఈరోజు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రపంచంలో జరుగుతున్నాయని మీకు చూపించి చెరువుల సంగతి ఏంటో చూసి మీ అందరికీ ప్రజలకు వదిలిపెడదామని కూడా చెప్తున్నాం. ఫైనలీ విల్ హ్యావ్ ఎ డిబేట్. మేము బార్ల తలుపులు తెరిచి ఉంచాం. ఎవరు ఏ సూచనలు చెప్పినా సలహాలు చెప్పినా అవి ప్రజలకు మేలు చేసేటట్టుగా ఉంటే అది ఎంత ఖర్చు అయినా ఖర్చు పెట్టి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధంగా. దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. లేదు ప్రజలకు ఏం మేలు జరగొద్దు, నగరం బాగుపడొద్దు, మేము ఒక్కళ్ళే రాజకీయంగా లబ్ధి పొందాలి కాబట్టి వాళ్ళకి ఏం జరగకుండా ఉండాలి, మేము మాట్లాడుతూ ఉండాలి, ప్రభుత్వం మీద బురద చల్లుతూ ముందుకు పోవాలి. ఇదే ఎజెండాగా ఉంటే ఇది మీకు బాధ్యతగా లేనటువంటి ప్రతిపక్షంగా భావించాల్సి వస్తుంది. అట్లా చేయబాకండి దయచేసి. ఈ రాష్ట్రం మనది, నగరం మనది, మనందరిది. దీన్ని బాగు చేసుకుందాం, ముందుకు పోదాం అని చెప్పి నేను మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తూ, ఎక్కడైనా ఏదైనా పరిపాలనలో కింది స్థాయిలో చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగితే సరిదిద్దడానికి వాటిని రెక్టిఫై చేయడానికి అడ్మినిస్ట్రేషన్ మెకానిజం సిద్ధంగా ఉంది. వీఆర్ దేర్ టు గైడ్ దెమ్. బట్ డెఫినెట్గా లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తాం. మూసి రిజర్వేషన్ కూడా అందరి ఆమోదయోగ్యంతోనే చేస్తాం, అందరితో మాట్లాడతాం. డిమాలిషన్స్ అంతా జరిగినాయి సార్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎవల్యూషన్లో నగరాలు ఈ రకంగా అభివృద్ధి చెందేటప్పుడు ఇనిషియల్ డేస్ డెఫినెట్గా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు వేసుకొని ఉండటం, సాధ్యమైనంత వరకు చిన్న చిన్న కుటీరాలతో ఉండటం, అలా పోతున్న క్రమంలో నగరాభివృద్ధి జరిగేటప్పుడు ఆ చేసుకునే క్రమంలోనే వీటన్నిటిని డెవలప్ చేసుకుంటూ పోయారు. అంటే రివర్ బ్యాంక్ పైన ఇల్లు కనిపిస్తున్నాయి, హైరైజ్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి బ్యాంక్ పైన. ఎస్, బట్ రివర్ని రీజనరేట్ చేసుకున్నారు, అది చూడలే ముందు మీరు. ఫ్రెష్ వాటర్ రీజనరేట్ చేసుకొని నగరం మధ్య నుంచి నీళ్లు పారేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. అది ఏర్పాటు చేసుకోవాలంటే ముందు ఆక్రమణలన్నీ నీట్గా తొలగించుకొని చుట్టూ అటు ఇటు అన్ని రిటైనింగ్ వాల్స్ కట్టుకొని ఫ్లడ్ వస్తే కూడా నీ మీద రాకుండా ఉండేటటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకొని ముందు పోయినాయి నగరాలు. అలా ముందు పోయినాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆ నగరాలను ఆకర్షిస్తుంది. సో ఇక్కడ ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అప్పనంగా వెళ్ళిపోండి, మీకేం సంబంధంలో మేము ఇయ్యము, అది మీ ఇల్లు కాదు, అసలు మీకు డబ్బులు ఇచ్చేదే లేదు, మీకు ఇల్లు వేయం అని ఎవరు చెప్పరు కదా. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేయరు అట్లా. మేము డెఫినెట్గా వాళ్ళ గురించి సార్. ఇప్పుడు 2014 నుంచి మాత్రమే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నాయనే ఒక సెన్స్ ప్రజెంట్. No, I'm sorry. అయితే ఎవ్రీ No, you are no, I'm sorry. You have to listen to me. 2014 వరకు నగరంలో కానీ రాష్ట్రంలో కానీ చాలా సందర్భాల్లో కొంత మనం అనుకున్న స్థాయిలో మనకు అభివృద్ధి జరగలేదు. ఈ రాష్ట్రం, ఈ వ్యవస్థ, సంస్థలు అన్నీ మన చేతుల్లోకి వస్తే ఇంకా బాగా చేసుకోవచ్చు, మనమే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని కదా అంత మనం అందరం కోరి కొట్లాడి తెచ్చుకుందాం. ఒక నిమిషం. సో వచ్చిన దగ్గర నుంచైనా మనదాన్ని మనం నిర్మించుకో, మనమే కదా పాలించుకునేది. అంతకుముందు కూడా ఆక్రమణకు గురైనాయి, అంతకుముందు కూడా ఈ రిసోర్సెస్ అన్నీ ఎటుపోతున్నాయో తెలియని పరిస్థితి వచ్చింది కాబట్టి మనం there was an agitation, there was a feeling of having our own statehood. సో కనీసం మనం తెచ్చుకునే దగ్గర నుంచైనా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. డిప్యూటీ సీఎం గారు, మీరు 2014 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఏర్పడిన తర్వాత ఇన్ని చెరువులు ఇలా జరిగినాయి అన్నారు. అంటే అప్పటి పాలకులు కానీ అప్పటి గవర్నమెంట్ కానీ సరైన దృష్టి పెట్టకపోవడమా అనేది మీరు ఆలోచిస్తారు ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే, మీరు బార్లో తెరుచుకున్నాం, ఎవరి ఒపీనియన్ తీసుకుంటాం రండి అని పిలుస్తున్నారు. అంటే అసెంబ్లీకి స్పెషల్ సెషన్ పెడతారా, లేకపోతే మీరు ప్రజాభవన్ పిలుస్తారా, లేకపోతే ఇంకేదైనా సచివాలయం పిలిచి ఆల్ పార్టీ మీటింగ్? నేను ఇన్ఫాక్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ an open letter also, or if it is necessary I'll write to them personally also. Opposition leaders ki, main political party leaders ki,
మీరు ఏ అభిప్రాయాలు ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు, రండి చెప్పండి, వీ విల్ ఇంప్లిమెంట్ ఇట్. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఎస్, టైం కూడా ఫిక్స్ చేస్తాం, చర్చగా రమ్మని చెప్తాం, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్తాం. సార్ మీరు ఎంతసేపు అప్పటి ప్రభుత్వం ఆక్రమణ విషయంలో పట్టించుకోలేదని నేను మీకు స్పష్టంగా చూపించాను ఏం జరిగిందనేది. ఆనాడు అవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే మీకు 2014లో ఎట్లా ఉన్నాయి, 2023కి వచ్చే వరకు ఎట్లా ఆక్యుపై అని మీరే చూశారు. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీబడి. జరిగిన వాస్తవాన్ని మీకు చూపించాను. సో ఈ భవిష్యత్తులోనైనా వీటిని మనం అలా కాకుండా కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకుందాం అంటున్నాను. వద్దు, అటువంటి ఏం చేయొద్దు, చెరువులన్నీ ఎట్టమైన పర్లేదు, ఆక్రమణ కానీ మధ్యలో కట్టే కానీ ఫైన్. మీ అందరి అభిప్రాయం ఇప్పుడు మనం మాట్లాడే రాజకీయ నాయకులు అందరూ ఉన్నారుగా, బ్లేమ్ చేసుకుంటారు. వాళ్ళందరి అభిప్రాయం వచ్చి చెప్పని చెప్పండి, రైట్. సో ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ స్టేట్. అంతిమంగా అందరి అభిప్రాయం అదైతే రైట్, మెజారిటీ ప్రివేల్స్. సార్ మీరు ఎంతసేపు అందరి అభిప్రాయం తీసుకుంటాము, ప్రతిపక్షాలు ముందుకు రావాలి, ఎన్జిఓలతో మీటింగ్ పెడుతున్నాం అంటున్నారు కానీ ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ప్రజల అభిప్రాయం తీసుకోవట్లేదు, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవట్లేదు. రెండో పాయింట్, ప్రభుత్వం వాళ్ళకు ఆర్థిక సాయం మేము దీనికి ఇంత ప్రకటిస్తాము అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ప్రతిపక్షాలు కానీ మిగతా ప్రజలు కానీ వాళ్ళ డిమాండ్లు చెప్తారు. మీరు ముందు ప్రకటించాలి కదా. రెండో, ప్రజాభిప్రాయానికి ఎప్పుడు వెళ్తారు, వాళ్ళ అభిప్రాయాలు ఎప్పుడు తీసుకుంటారు అన్నది క్లారిటీ ఇవ్వండి. ఐ ఫుల్లీ అగ్రీ విత్ యూ. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులను నియమించి ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, దానికి కావాల్సినటువంటి ఆఫీసర్స్ కమిటీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. దే ఆర్ ఆన్ ద జాబ్, దే విల్ డూ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేము కూడా మాట్లాడటానికి మా ప్రయత్నం అంతా చేస్తున్నాం అందరితో. అంతిమంగా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని హౌ బెస్ట్ దట్ వీ కెన్ డూ ఫర్ అవర్ పీపుల్ అనేది ఆలోచన. ఇంతవరకే పరిమితం కావాలని మేము ఆలోచన చేయట్లే, ఎంత బాగా చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. సార్ ఇప్పుడు అసదుద్దీన్ గారు బుద్ధ భవన్ జిహెచ్ఎంసి కూడా ఇక్కడ సార్ బుద్ధ భవన్ జిహెచ్ఎంసి బిల్డింగ్స్ కూడా రివర్ బెడ్లో ఉన్నాయి, ఐమాక్స్ కూడా రివర్ బెడ్లో ఉంది, మరి వాటి సంగతి ఏంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు సార్. దట్ ఈస్ వన్ క్వశ్చన్ సార్. సెకండ్ క్వశ్చన్ సార్, నేను ఐ బీన్ టెల్లింగ్ యూ రిపీటెడ్లీ, 2014 వరకు ఏమైంది, 2014 తర్వాత పూర్తిగా ఆక్యుపై ఆల్రెడీ కట్టేసుకుని ఉంటే పరిస్థితి ఏంటి, కనీసం మిగిలి ఉన్న చెరువులైనా ఇలా వదిలేకపోతే అవి కూడా ఎట్లా అయిపోతే కనీసం వాటినైనా ఆపుదామనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పాం. కనీసం వీటినైనా ప్రొటెక్ట్ చేద్దామని చెప్తున్నాం. వీటిని కూడా ప్రొటెక్ట్ చేయకపోతే ఏం మిగలదని చెప్తున్నాం మీకు. అండ్ సార్ చైతన్యపురి వాట్ రెసిడెంట్స్ మై పాయింట్ సార్ చైతన్యపురి రెసిడెంట్స్ ఏమంటున్నారంటే మేము ట్యాక్సెస్ కట్టాము, రిజిస్ట్రేషన్ చేయించుకోము, లాస్ట్ 30-40 years నుంచి ఉంటున్నాము, మున్సిపల్ ట్యాక్స్, వాటర్ బిల్ అన్ని కడుతున్నాము, అది 300 yards 150 yards అక్కడ కాంపోనెంట్ అంటే ఆ వాల్యూ మార్కెట్ వాల్యూ చూసుకుంటే 2 BHK ఇచ్చేదానికి యంత్రం పోతున్నా లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారు సార్. ఫైన్, ఆస్తుల్ని సక్రమంగా లెక్కగట్టి దాని విలువ ఏంటో చూసి దానికి అనుగుణంగానే ప్రభుత్వం వారికి కావాల్సిన విధంగా ఇచ్చినట్టుగా ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకి మనం చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద మల్టీపర్పస్ డ్యామ్స్ కట్టిస్తాం. ఆడ ఇళ్ళు ఉంటాయి, ఊళ్ళు ఉంటాయి, ల్యాండ్ అక్విజిషన్ పేరు మీద చాలా చేస్తూ ఉంటాం, లెక్క కడతాం కదా, గాలికి వదిలేయట్లేదు. అట్లాగే ఇక్కడ కూడా ఎవరైనా నేను ఈవెన్ ఆక్యుపేషన్లో ఉంటే కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పట్టా ల్యాండ్ ఆల్సో, ఆక్యుపేషన్లో ఉండి కట్టుకుంటే కూడా ఇట్ ఈజ్ ఎ హౌస్. అసలు పట్టా లేకపోయినా కొన్ని సంవత్సరాలుగా ఇల్లు వేసుకొని తన కుటుంబంతో బతుకుతూ ఉంటే పట్టా లేదు కదని గాలికి వదిలేయం. యూ క్యాల్కులేట్ దాట్. దాన్ని కూడా సర్వే చేస్తారు, దానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు. ఆఫ్టర్ ఆల్ మన కుటుంబం ప్రతి వాళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదు అనేదే మా అందరి ఆలోచన. సార్ ఇప్పుడు మూసీ రిజర్వేషన్ తీసుకున్నప్పటి నుంచి సార్ గమనిస్తే మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది 1,50,000 కోట్ల పెద్ద ప్రాజెక్ట్ అది ఒకసారి ఆయన ప్రకటన చేశారు. ఆ తర్వాత మీరు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు, తర్వాత కన్సల్టెన్సీ లేదు, అసలు డిపిఆర్ లేదు అని మీరే అంటున్నారు. ముందేమో సీఎం రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ ఇదే అన్నారు. ఆ తర్వాత అసలు వేగ్గా
స్టేట్మెంట్ చేశారు సార్. నేను అదే చెప్తాను, వేగ్గా చెప్పడం కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అసలు మీ ఇప్పుడు ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. అదే చూడలేదు, ఒక్క నిమిషం అమ్మా. బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నీకు అసలు ఆ రిజర్వేషన్ సంబంధించిన దానికి ఎస్టిమేషన్ చేయడానికి, క్లియర్ చేయడానికి కన్సల్టెంట్ ఏజెన్సీని పిలవాలి, వాళ్ళంతా ఎస్టిమేషన్ చేయాలి. వేసిన తర్వాత కదా దాని ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది. సో ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అనేది ఇంతవరకు ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాం. నువ్వు అప్పుడే 1,50,000 కోట్లు కావాలని 1,50,000 కోట్లు అవుతుంది, 1,50,000 కోట్లు అవుతుంది వాళ్ళు ప్రచారం చేస్తారు. గవర్నమెంట్ నుంచే వచ్చింది సార్, అది స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచే వచ్చిందని చెప్తున్నారు. కరెక్ట్ సార్ మీరేమో టెండర్లు పిలవలేదు అంటున్నారు. సార్ ఇక్కడ సార్ మీరేమో టెండర్లు పిలవలేదు అంటున్నారు మూసీ నదికి సంబంధించి. ఎవరు సార్ ఇక్కడ సార్ ఏం టెండర్లు? మీరేమో మూసీకి టెండర్. కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? సార్ మీ పేరు? స్వామిరెడ్డి సార్. స్వామిరెడ్డి గారు టెండర్లు దేనికి పిలవలేదని చెప్తున్నాను నేను. మీరేమో అసలు మూసీకి సంబంధించి మేము టెండర్లే పిలవలేదని మీరు చెప్తున్నారు. దేనికి? కానీ మీ ఒక నిమిషం, దానకిషోర్, మీ అధికారి దానకిషోర్ మాత్రం దేనికి? మూసీకి సార్, మూసీ దేనికి? ప్రాజెక్టుకి సార్. ఏం ప్రాజెక్టు? డెవలప్మెంట్ సార్, రీజనరేషన్ ప్రాజెక్ట్ కి. అవును. టెండర్లు ఎవరు పిలవలేదు అసలు. నీకు ఎస్టిమేషన్ కాదు మీ రిజర్వేషన్. దానకిషోర్ గారు ఆల్రెడీ మేము టెండర్లు కంప్లీట్ అయిపోతున్నాయి. మేము 2 వారాలలో 2 months లో స్టడీ చేయడానికి పనులు కూడా ప్రారంభిస్తామని మీ కమిషనర్ గారు మీరు చెప్తున్నారు. వినండి. చెప్పండి. స్టడీ చేయడానికి ఒక కన్సల్టేటివ్ కమిటీ కావాలి కాబట్టి దాని టెండర్లు పిలిచారు. ప్రాజెక్ట్ కాస్ట్ కోసం కాదు, కాస్ట్ ఎస్టిమేషన్ లేదు. మీరు దయచేసి పూర్తిగా అధికారులు చెప్పింది కానీ లేకపోతే నేను చెప్పింది కానీ అర్థం చేసుకొని మీరు ప్రశ్నిస్తే బాగుంటుంది. మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందరం కన్ఫ్యూజ్ చేస్తే correct. మూసి పరివాహక ప్రాంతము 240 కిలోమీటర్లు సార్. కానీ కేవలం మీరు హైదరాబాద్ పైన ఫోకస్ చేసి హైదరాబాద్ వెలుపల కూడా 66 చెరువులు ఉన్నాయి. వాటి సంగతి ఏంటి? మళ్ళీ జస్ట్ స్టార్టింగ్, ఎక్కడో ఉదయం మొదలు కావాలి కదా. ప్రతి పెద్ద కార్యక్రమం ఒక అడుగుతోనే మొదలు అవుతుంది. ఎక్కడో దగ్గర మొదలు కావాలి కదా, మొదలు కానివ్వండి. అయిన తర్వాత వెళ్ళుకుంటుంది నెక్స్ట్ స్టెప్. ఇందాక మీరు చెరువులన్నిటికీ రెడ్ మార్క్ ఇచ్చారు. చెరువులన్నిటికీ రెడ్ మార్కులు ఇచ్చారు. ఇందులో దుర్గం చెరువు, సకాలం చెరువు ఉన్నాయా సార్? సార్ ఒక్క నిమిషం. ఇందాక మీరు రెడ్ మార్కులు అన్ని ఇచ్చారు కదా, అందులో దుర్గం చెరువు, సకాలం చెరువు అవి ఉన్నాయా సార్? అన్ని చెరువుల్లో శాటిలైట్ ఇమేజెస్ చేసి ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా మీరు నా దగ్గర రండి, ఇచ్చేస్తాను సార్. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలైంది, అప్పుల్లో కూరుకుపోయింది అని ఇప్పటికే ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు. ఈ ఎంటైర్ క్యాబినెట్ కాదు, మేము ఫ్యాక్ట్స్ ఇచ్చాం సార్ చెప్తున్నారు. వైట్ పేపర్ ఇచ్చి, శ్వేతపత్రం ఇచ్చి ఫ్యాక్ట్స్ ఇచ్చాం. మేము చెప్పట్లేదు. క్యాబినెట్ అంతా మూసీ మీదనే ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనేది కేటీఆర్ ట్వీట్ చేసి అడిగారు. మూసీ ఇస్ అన్ అసెట్ టు ద స్టేట్ అండ్ టు ద సిటీ ఆల్సో. హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ అనేది ఒక మంచి ఎసెట్ మనకి. దాన్ని బాగు చేసుకుంటే హైదరాబాద్ నగరానికి ఇంకా మెరుగైన నేమ్ అండ్ ఇమేజ్ వస్తుంది. జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. కలుషితం లేనటువంటి సమాజాన్ని అందించవచ్చు వాతావరణ పరిస్థితులను. సార్ ఇప్పటి వరకు చూపించిన ఒక్క నిమిషం, నేను ఇచ్చిన సమాచారం మొత్తం ఇది ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్. ఓకే సార్ కరెక్ట్. వాట్ డిస్ట్రక్షన్? డిస్ట్రక్షన్ అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ 1 to 1. నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి వాటిని శుభ్రం చేసుకోవటం, దాన్ని ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ ఇస్ డిస్ట్రక్షన్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సార్ ఇప్పటి వరకు చూపించిన ఈ చెరువులన్నిటికీ ఎఫ్టీఎల్ గుర్తించారా? గుర్తిస్తే ఏ ప్రాతిపదికన గుర్తించారు? ఇప్పటి వరకు చూపించిన చెరువులన్నిటికీ ఎఫ్టీఎల్ గుర్తించారా?
గతంలో మనం కోర్టుకు సమర్పించిన వాటిల్లో చాలా వాటికి ఎఫ్టీఎల్ గుర్తించలేదని చెప్పారు. నిజానికి ఇప్పుడు గుర్తిస్తే ఏది ప్రాతిపదికన? నేను మిమ్మల్ని సూటిగా నేను అడుగుతా ఉన్నాను. నేను చూపించినటువంటి చెరువులన్నీ ఈ నగరానికి సంబంధించినటువంటి చెరువు బౌండరీస్ అన్ని రెడ్ మార్క్ చేసి శాటిలైట్ ఇమేజ్తో ఇచ్చింది. ఈ చెరువులు పార్షియల్గా ఫుల్గా ఎట్లా ఆక్యుపై అయిందో చూపించాను. వీటిని ఏం చేసుకుందాం మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఆస్కింగ్ యూ స్ట్రేట్ అవే, యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్. నగరం బాగుపడాలని కోరుకునే వ్యక్తిగా మనం వీటిని ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి. పూర్తిగా కనీసం ఇంకా మిగిలి ఉన్న చెరువులైనా ప్రొటెక్ట్ చేసుకుందామా, వదిలేద్దామా? ఇప్పుడు సో ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్ యువర్ ఒపీనియన్, యు టెల్ మీ. సార్ ఒక్క నిమిషం కానీ ఒక్క నిమిషం వనాటుదే భట్టి గారు. సార్ చెప్పండి ఏం చేస్తారు. సార్ డిప్యూటీ సీఎం గారు. సార్ చాలా క్లారిటీ ఇచ్చాము. సార్ రెండు విషయాలు. ఆల్రెడీ హైడ్రా వచ్చిన తర్వాత చెరువులను కాపాడుకోవాలి, మంచిదే. దాదాపు 100 ఇళ్లను కూలగొట్టిర్రు. కానీ వాళ్లకు నిర్మాణాలకు కరెంట్ ఇచ్చిన అధికారిని ఏమంటలేరు, పట్టాలు ఇచ్చిన అధికారిని ఏమంటలేరు, లేఅవుట్లు ఇచ్చిన అధికారులను ఏమంటలేరు. ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదన్నది ప్రధానంగా జనం నుంచి వచ్చింది ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో ఈ మూసి పరివాహకాన్ని కూడా చూపించలేదు. ఒకవేళ మూసి ఏమైనా ఎంక్రోచ్మెంట్ అయిందా కాలేదా 2014 నుంచి? మూసి మూసిగా సారీ హుస్సేన్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఎలా ఉందో నాకంటే మీ అందరికి బాగా తెలుసు. మూసిగా సార్ హుస్సేన్ సాగర్. ఇప్పుడు మనం ఉన్న హుస్సేన్ సాగర్ ఈ పరివాహక ప్రాంతం కూడా 2014 తర్వాత ఏమన్నా అయిందా కాలేదా? అదేనండి, ఉన్నదాన్ని ఈ భవిష్యత్తులో ఆక్రమణకు గురి కాకుండా కాపాడుకోవాలనేది మన అందరూ ఆలోచన. దానికోసమే ఆ ప్రయత్నం. పూర్తి గర్భంలో కడితే కూడా ఇక అది మేలదు ఏమి అనేది. దేర్ ఆర్ 2 ఇష్యూస్, బఫర్ జోన్ ఒకటి, ఎఫ్టీఎల్ ఒకటి. చాలామంది కన్ఫ్యూజ్ చేస్తూ బఫర్ జోన్లో ఉన్నవి కూడా కూల్చేస్తున్నారని చెప్తున్నారు. బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి పోవద్దు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఓన్లీ చెరువు మధ్యలో ఎఫ్టీఎల్లో ఇప్పుడు కట్టుకొని మొదలుపెట్టుకుంటూ అసలు భవిష్యత్తులో కూడా ఏం మేలకుండా చేసే పరిస్థితి ఉన్నటువంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ క్లారిటీ మీరు అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సార్ డిప్యూటీ సీఎం గారు ఒక ప్రోగ్రామ్ తీసుకునే ముందు సార్ డిప్యూటీ సీఎం గారు నేను ఇవ్వాల్సిన సమాచారం అంతా మీకు ఇచ్చాను. డిప్యూటీ సీఎం గారు ఒక ప్రోగ్రామ్ చేసే ముందు ఒపీనియన్ తీసుకుంటారు, తర్వాత యాక్షన్ తీసుకుంటారు. కానీ మీ ప్రభుత్వం ఆ విధంగా కనబడుతుంది. అట్లే ఒపీనియన్ తీసుకొనే ముందు పోతూ ఉన్నారు. ఈ ఒపీనియన్ అనేది, డిస్కషన్స్ అనేది, చర్చలు అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వి విల్ నాట్ స్టాప్. మేము ఆల్రెడీ తీసుకున్నాము, ఇంకో వాళ్ళు తీసుకునేది లేదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. విల్ టేక్ ఇట్. బట్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, బయటకు వచ్చి ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసి ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలని చేసేటువంటి ప్రయత్నం మీరు నగరానికి, సమాజానికి, రాష్ట్రానికి నష్టపరుస్తాం. అది చేయబాకండి. మీరు ప్రజలకు మేలు చేయాలనుకుంటే, ఐఎమ్ జస్ట్ అగైన్ మళ్ళీ మీరు చేయాలనుకుంటే ఏం చేస్తే బాగుంటుందో వచ్చి చెప్పు. మాకంటే వాళ్ళు నీ దగ్గర బెటర్ ఐడియాస్ ఉన్నారు సార్. మీరు ఇందాక ఒకటి చెప్పినారు సార్, బఫర్ జోన్ లో అది వదిలేస్తే గర్భంలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అదే ఎఫ్టీఎల్ అని మామూలుగా చెరువులకు అంటాం, నది గర్భానికి అయితే ఎఫ్టీఎల్ ఉండదు, గర్భం అంటాం సార్. రివర్ బెడ్ అంటాము. రివర్ బెడ్ మూసి వాళ్లకు నష్టపరిహారం ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది, ఆదుకుంటాం అంటున్నారు. అదే విధంగా హైడ్రా కూల్చివేతల్లో చెరువులో గర్భంలో కట్టుకున్న వాళ్ళు కూల్చేస్తే వాళ్ళకి కానీ నష్టపరిహారం ఉంటుందా? మీరు ఎప్పటి నుంచి మీ పేపర్లో పనిచేస్తూ ఉన్నారు? సిన్స్ హౌ లాంగ్ యు ఆర్ వర్కింగ్ దట్ పేపర్? ఒక్క నిమిషం ఆఫీసర్స్ మీద
కాదు మీ అభిప్రాయం ఏంటి? ఉన్న ఆఫీసర్స్ని చర్య తీసుకోండి అని చెప్తున్నారు, అంతేనా? విల్ ఎగ్జామిన్ డెఫినెట్గా విల్ థింక్ అబౌట్ ఇట్. నేనేమో డల్లాస్ అనట్లేదు, లేకపోతే న్యూయార్క్ అనట్లేదు, అది ఇంకోటి అనట్లేదు, హైదరాబాదే అంటున్నాను. నేను హైదరాబాదే అంటున్నాను. సార్ హైడ్రా పేరిట హైదరాబాద్ ప్రొటెక్ట్ చేసి హిందువుల ఇళ్లనే టార్గెట్ చేస్తుంది అంటున్నారు. మిత్రులందరూ కూడా నేను చెప్పిన 2 అంశాలు మీకు చూపించినాయి సార్. డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషమ్మా, దే ఆర్ వెరీ సీరియస్ ఇష్యూస్ బోత్. ఐ హోప్ మీరు కూడా నేను చూపించినటువంటి పైన ఆలోచన చేసి మీకు కూడా ఏమైనా సలహాలు సూచనలు ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్, యూ కెన్ మేక్ ఎ సజెషన్. థ్యాంక్ యూ.